Hello guys, good morning. Welcome to your session number 32 and we are in chapter statistics, exercise 9.1 and we are in the last problem. In my last session I completed total 8 problems of this exercise which is very important from this, and now we are end of this exercise and the problem number is 9th one. So let's see what is the question here. A company manufactures car batteries of a particular type. The life in years of 40 batteries are recorded as follows. అంటే ఇక్కడ ఏం ఇస్తున్నాడు, ఒక కంపెనీ బ్యాటరీని తయారు చేస్తుంది, బ్యాటరీ తీసుకొని సెల్స్ దాన్ని తయారు చేస్తుంది. సో ప్రతి ఒక్క బ్యాటరీ కెపాసిటీ 40 ఇయర్స్ ఉంటే, లైఫ్ స్పాన్ 40 ఇయర్స్ ఉంటే అవి ఎన్ని రోజులు వర్క్ చేశాయో అక్కడ 40 అంటే మొత్తం 40 టైప్స్ ఆఫ్ డేటా ఇచ్చినాడు. నౌ construct a group frequency table. Construct a group frequency distribution table with exclusive classes for this data using class intervals of size 0.5 starting from the interval 2 to 2.5. So ఇక్కడ ఏం చేసిన డేటా యూజ్ చేసుకొని మనల్ని ఫస్ట్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఇంకా దాని రేంజ్ ఇచ్చాడు. ఏంటి, 0.5 is the range and the class must start from 2 to 2.500. Okay, so this what is the hint here? The class interval will start from 2 to 2.5 and the range will be 0.5, right? So already tadi two hints ichesadu, class interval and the range. Okay, now we'll see that. So first మనకి ఆల్రెడీ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. ఒక 40 ఒకవేళ కౌంట్ చేస్తే 2.6 to 3.6 is the last one. ఒకవేళ కౌంట్ చేస్తే 5 8s. ఓకే, మొత్తం 40 numbers డేటా ఉంది ఇక్కడ. సో ఫస్ట్ what will you do? First in given problem make it up 40 the lifespan of 40 the lifespan of 40 batteries are given below, right? Okay, already one question ఇచ్చాడు. సో దాన్ని మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, దాని ఆర్డర్ రాసుకోవాలి. అంటే ఫ్రమ్ అసెండింగ్ టు అంటే లోయెస్ట్ టు హైయెస్ట్ చేసుకోవాలి. నౌ what is the second step? We are rearranging data. Now rearranging the data from ascending to descending order, right? So what we are doing here, first data ni rearrange చేస్తున్నాం. అక్కడ ఉన్న డేటా కరెక్ట్ గా లేదా ఆర్డర్ వైస్ చూస్తున్నాం, దాని కింద ఒక ఆర్డర్ లో రాస్తున్నాం. సో let's start with the lowest one, 2.2, next 2.3, 2.5, 2.3, 2.5, 2.6, okay, next 2.6, 5 also raising 1 2 3 4 5. So 5 is 40 అయిపోతుంది కదా, ఆ 10 అని రాసుకోండి. 2.8, 2.9, 2.9 ఎన్ని 1 2 3 4 5 6 7 8 3.0 3.0. Okay, so 10 into 4 40 is the అయిపోతుంది. Next 3.1, 3.2 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4 5 6 7 3.2 7 ఉన్నాయి. 3.2. So మీకు నిన్న చెప్పినట్టు while making down this number in ascending
యూ హ్యావ్ టు చెక్. ఎక్కడైనా మనం మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లం కూడా మిస్ అయిపోతుంది. 3.2 మొత్తం 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 plus 7. Next 3.3. Remaining 1 2 3 4 5 6 7 8 9 10. Next last one 3.3 తర్వాత make this as a 3.4. Next 3.4. 3.4 మొత్తం ఎంత ఉంది? 3 times ఉంది. 3.4. Next 3.5 కూడా 4 times. 3.5. 3.5. So do one thing. ఇలా వేసుకోండి, మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ వస్తే if you draw the table like this, it will be looking very neat. మీకు మార్క్స్ ఎక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే 3.5 4 టైమ్స్ అయిపోయింది. నెక్స్ట్ 3.6 3.6 1 టైం ఉంది. 3.7 3 టైమ్స్ ఉంది. 3.7 3.7 3.7. ఓకే నెక్స్ట్ 3.8 ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. నెక్స్ట్ 3.9 4.1. నెక్స్ట్ 4.1 2 3 4 5 లైన్ ఉంది. 0.2 4.3 4.4 4.5 and 4.6 2 times ఉంది. Okay, so I rearrange this data from ascending to descending order. చూడండి, lowest నుంచి స్టార్ట్ అయిందా, then highest కి end అయింది. Okay, so this is the point, don't confuse. Now then data ని rearrange చేసుకున్నాం. Now what? సో మనకి ఏం చేశాడు, మనకి ఇంట్లో ఏం ఇచ్చాడు, క్లాస్ ఇంటర్వెల్ ని 0.5 రేంజ్ లో తీసుకోవాలి అండ్ ఇట్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ 2 to 2.5. సో ఇంకొక పాయింట్ ఏముందంటే ఇక్కడ, ఇప్పుడు ఇంకొక పాయింట్ చూస్తే we have a point here when in data, ఒకవేళ మనం క్లాస్ ఇంటర్వెల్ డేటా తీసుకుంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కొన్ని డేటా తీసుకుంటాం. ఎలా లాస్ట్ వన్ చూస్తే, ఒకవేళ మీరు లాస్ట్ వన్ చూస్తే మనం లాస్ట్ వన్ సంథింగ్ 150 to 75 ఉంటాయి కదా. 150 to 75 అంటే 5 7 plus 5 12 325 రైట్. నెక్స్ట్ అగైన్ రేంజ్ మనం 325 తో స్టార్ట్ చేసి 5 5 10 7 to 9 10 400 తీసుకున్నాం అనుకోండి. 75 75 రేంజ్ లో తీసుకుంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దిస్ ఇస్ ద లోవర్ లిమిట్ అండ్ దిస్ ఇస్ ద అప్పర్ లిమిట్ రైట్. మీకు ఇంతకు ఫస్ట్ సెషన్ స్టార్టింగ్ లో చెప్పాను, ఈ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎక్స్ప్లెయినింగ్ లో. సో దిస్ ఇస్ యువర్ లోవర్ లిమిట్ and this side is called as upper limit, right? So whenever in this condition lower limit ని include చేసి upper limit ని exclude చేస్తాము. include అంటే ఏంటి, కన్సిడర్ చేయడం, ఇది కన్సిడర్ చేయకపోవడం, ఎక్స్క్లూడ్ చేస్తాము. అప్పుడు దీన్ని ఏమంటారు, what is the point for that, then it is called as excluded class interval. మీకు అర్థం కాకపోతే చూడండి, ఫస్ట్ ఏంటిదంటే ఎక్స్క్లూడెడ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనం ఒక డేటా మీద రాస్తున్నాం. ఫర్ సపోజ్ ఒక రేంజ్ తీసుకుంటున్నాం 150 to 325 ఒకటి, దెన్ 325 తో స్టార్ట్ అయితే 400 కి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 325 ఉంది, ఇక్కడ 325 ఉంది రైట్. అక్కడ 325 ఉంది, ఇక్కడ 325 ఉంది. Now you people are confused that if I have a number like 190 200 250 325 360 ఉంటే
ఇక్కడ మనకి 150 to 325 ఉందనుకోండి, 150 to 325 మధ్యలో ఇవన్నీ వస్తుంది, ఇవే ఇది కూడా వస్తుంది రైట్. 190 200 250 325 ఈ రేంజ్ లో వస్తుంది. బట్ మనం ఒకవేళ దీన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 4 అయితే అగైన్ 325 ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఇది కూడా మళ్ళీ ఇక్కడ కౌంట్ చేస్తామా లేదా, చేయం. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. లోవర్ లిమిట్ ని ఇంక్లూడ్ చేసుకొని అప్పర్ లిమిట్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఏంటిది, 325 ఇక్కడ ఉందనుకోండి, 150 to 325 ఇక్కడ ఉంటే ఈ రేంజ్ లో ఓన్లీ మనం ఇదే తీసుకుంటాం, ఈ 325 కన్సిడర్ చేయాలి. ఈ 325 కూడా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. ఓకే, విత్ క్లియర్ రీజన్లో అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద వన్. సో వాట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ క్లాస్, ఎక్స్క్లూడెడ్ క్లాస్ అంటే ఏంటిదంటే when if you are included lower limit and excluded upper limit, then it is called as excluded class interval. And this kind of technique will use in this. ఎందుకంటే ఇప్పుడు చూడండి 2 to 2.5 ఉంటే ఇక్కడ 2.5 ఉంది. సో ఈ 2.5 ఉన్నది ఫస్ట్ రేంజ్ లో తీసుకోవచ్చు, సెకండ్ రేంజ్ లో కూడా తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మనం ఈ టెక్నిక్ యూస్ చేస్తే 2.5 తీసుకోకుండా 2.5 లోపల ఉన్నాయి అన్ని ఫస్ట్ రేంజ్ లో వస్తుంది, 2.5 తర్వాత వచ్చినాయి అన్ని ఆ రేంజ్ లో వస్తుంది. సో దిస్ ఇస్ ద వన్. So now let's draw a group. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ క్వశ్చన్ లో, group frequency table based on the given data, and we are using a technique that is excluded group frequency table. So what is the meaning here? Excluded group frequency table అంటే ఏంటి, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్. నా స్టార్ట్ చేద్దాం. frequency, right? Next years or span. Okay, ప్లస్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 0.5 రేంజ్ తీసుకొని క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, based on the question the size or range of class interval is 0.5 and starting from 2 to 2.5. రైట్, 2 to 2.5 వచ్చింది, 2 నుంచి స్టార్ట్ చేస్తాం, దీనికి 0.5 యాడ్ చేస్తే ఏమొస్తుంది 2.5. సో ఫస్ట్ రేంజ్ ఇస్ 2 to 2.5. సో మనకి హైయెస్ట్ ఎంత ఉంది 4.6 అంటే 5 దాకా చూసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మళ్ళీ ఒక 0.5 యాడ్ చేయండి, 5 5 10. నెక్స్ట్ 3, 2.5 to 3.0. నెక్స్ట్ 3.0 to 3.5. Next 3.5 to 4.0. 4.0 to 4.5 and your 4.5 to 5.0. Okay.
చూడండి నేను ఇక్కడ 0.5 వాడు చెప్పినట్టు క్లాస్ ఇంటర్వెల్ రేంజ్ సైజ్ తీసుకున్నా సేమ్ టైం 2 to 2.5 అనే ఫ్రీక్వెన్సీ నుంచి కూడా స్టార్ట్ చేసిన 2 to 2.5 ఓకే నెక్స్ట్ అగైన్ మనకి ఏంటిది ఎక్స్క్లూడెడ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ టేబుల్ కాబట్టి అగైన్ 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది 2.5 ప్లస్ 0.5 ఎంత 3 నెక్స్ట్ 3 to 3.5 3.5 to 4 4 to 4.5 4.5 to 5 సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను ఎప్పుడైనా రేంజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ సైజ్ ఈక్వల్ ఉండాలి 2 to 2.5 ఎంత 0 సారీ 0.5 2.5 to 2 0.5 3 to 2.5 is also 0.5 3 to 2.5 ఇక్కడ చూసుకున్నా 0.5 సో మనకి ఇక్కడ సైజ్ కూడా ఈక్వల్ కరెక్ట్ ఉంది కదా నా యూజ్ ద టెక్నిక్స్ హియర్ ఫస్ట్ రేంజ్ 2 to 2.5 అంటే ఏంటిది 2.5 ఉన్నా మనం అక్కడ కన్సిడర్ చేయాలి 2.5 బిలో ఉందనే తీసుకుంటాం సో 2.5 బిలో ఉన్నది 2.2 2.3 సో 2 to 2.5 దాంట్లో 2 బ్యాటరీస్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ 2.5 to 3 1 2 3 4 5 6 రైట్ 3 మనం తీసుకోం కాబట్టి 2.5 to 2.9 అంటే 1 2 3 4 5 6 నెక్స్ట్ 3 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 okay 14 అంతే కదా 3 to 3.5 3.5 బిలో ఉండాలి 3 నుంచి స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ 3.5 నుంచి 3.5 నుంచి 4 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓకే అంతేనా 4 లోపు ఉంది నెక్స్ట్ 3.5 అబోవ్ ఉంది నౌ 4 to 4.0 4.0 లేదు కాబట్టి 4.1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం 1 2 3 4 5 sorry 4 okay 4.1 4.2 4.3 4.4 4 0 next 4.5 to 5 1 2 3 this is the 3 చూడండి ఎంత 8 22 22 plus 7 33 33 plus 4 37 plus 3 40 మొత్తం టోటల్ చేస్తే 40 వచ్చిందా సమ్ చేస్తే సో వాట్ ఇస్ ద టేబుల్ కి మనం డ్రా చేసిన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కదా సో దట్ ఇస్ ద వే హౌ యు ఆర్ సాల్వింగ్ ద క్వశ్చన్ when the question asked like this excluded graph frequency table యూజ్ చేసుకొని మనం గ్రూప్ ఫ్రీక్వెన్సీ టేబుల్ యూజ్ చేసుకొని మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తాం సో చూడండి మీనింగ్ ఏంటిది 2 నుంచి 2.5 ఇయర్ రేంజ్ లో ఓన్లీ 2 బ్యాటరీస్ సర్వైవ్ అయ్యాయి అన్నమాట మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది 40 ఇయర్స్ లో 40 బ్యాటరీస్ సేల్ చేస్తే 40 ఇయర్స్ లో ఎన్ని బ్యాటరీస్ ఎన్ని ఇయర్స్ గా దాని లైఫ్ స్పాన్ వచ్చింది అడుగుతున్నాడు సో 2 నుంచి 2.5 ఇయర్స్ లో ఓన్లీ వాళ్ళు తయారు చేసిన ఒక 2 బ్యాటరీస్ పనిచేసినాయి 2.5 to 3 దాంట్లో 6 నెక్స్ట్ 3 to 3.5 3 to 3.5 ఇయర్స్ లో నెక్స్ట్ 14 బ్యాటరీస్ అనేది వర్క్ చేస్తున్నాయి సో అలా అన్నమాట సో దిస్ ఇస్ ద వే యు ఆర్ సాల్వింగ్ ద క్వశ్చన్ ఓకే సో ఇక్కడికి క్వశ్చన్ ఎక్సర్సైజ్ అయిపోయింది సో నౌ వి ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉంటే నేను అక్కడ పింక్ చేయొచ్చు వాట్సాప్ లో ఐ విల్ క్లియర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ సెంట్రల్ టెండెన్సీ సో వాట్ ఇస్ సెంట్రల్ టెండెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటిది అసలు అది ఫస్ట్ టైం నేను వింటుంటాను let's discuss about it what is central tendency అసలు సెంట్రల్ టెండెన్సీ ఎందుకు యూజ్ అవుతుంది దాని వల్ల దాని యూజెస్ ఏంటిది అలా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేస్తాం ఇక్కడ మీకు 9th క్లాస్ లో ఓన్లీ ఈజీ పార్ట్స్ ఉంటుంది when you move to your 10th one you will get the more exercise more problem based on this so now the topic is measure of central tendency okay measure of central tendency
But first, what is this word means? Central tendency అంటే ఏంటిదో ఆ వర్డ్ మీనింగ్ తెలియాలి. సో సెంట్రల్ అంటే ఏంటిది? ఫస్ట్ సెంటర్ అంటే ఏంటిది? మిడిల్ టర్మ్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రిలేటెడ్ టు సంథింగ్ value which is the middle of the data. సో చూడండి, ఒకవేళ తీసుకుంటే సెంట్రల్ టెండెన్సీ, this is the word where single value used to represent the entire set. రాసుకోండి, ఇది is the process or technique where single value used to represent the huge data. And ఏంటిది ఇక్కడ? What is the meaning of this line? Central tendency is the process or technique where single value is used to represent the huge data. అంటే ఏంటిది? ఒకవేళ మీ దగ్గర ఒక హ్యూజ్ డేటా ఉంది, హ్యూజ్ డేటాని మీరు రిప్రజెంట్ చేయడానికి ఆ మొత్తం డేటాని మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో మనం సింగిల్ శాంపుల్ యూజ్ చేసుకొని మనం ఆ చేసిన వర్క్ కరెక్టా కాదా, దాని వాల్యూ కరెక్టా కాదా చెక్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీకు రెగ్యులర్ ఎగ్జాంపుల్, మీరు రైస్ కుక్ చేస్తారు. సో చాలా మంది ఇంట్లో రైస్ కుక్ చేసినప్పుడు ఆ రైస్ కరెక్ట్ గా కుక్ అయిందా లేదా చెక్ చేయడానికి మొత్తం రైస్ ని చూడరు. సంథింగ్ ఒక చిన్న 2-3 మెతుకులు అంటే 2 to 3 ఆ రైస్ దాన్ని తీసుకొని చెక్ చేస్తారు ప్రెస్ చేసి, ఇది కరెక్ట్ గా ఏమంటారు, కరెక్ట్ గా కుక్ అయిందా లేదా అలా చెక్ చేస్తారు. అంతేగాని మొత్తం రైస్ చెక్ చేయరు కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే అది కూడా ఒక టెక్నిక్. అంటే ఏంటిది, అన్నం కరెక్ట్ గా బాయిల్ అయిందా లేదా చెక్ చేయడానికి అది ఎట్లా టెక్నిక్. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్ వేర్ యూ can solve the huge data by using the single central value of the problem. So what is the uses or objective? Objective అంటే objective of nothing but uses. So uses ఏంటిది? ఫస్ట్ present, ఫస్ట్ వన్ ఏంటిది? ఇప్పుడు చెప్పినట్టు present the use data in summarized form. అంటే ఏంటిది? నేను చెప్పినట్టు ఒకవేళ హ్యూజ్ డేటా అని ఉంటే హ్యూజ్ డేటాని ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయాలంటే మీరు మొత్తం డేటాని చెక్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో శాంపుల్స్ చెక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ 2, easy to comparison. అంటే ఈజీ అది కంపేర్ చేయడానికి చెక్ చేయడానికి ఈజీ వే. ఇంతకు ముందు చెప్పినట్టు రైస్ ఎగ్జాంపుల్ ఉంది కదా అలా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది? యూనివర్స్ ఫ్రమ్ ఏ శాంపుల్. Universe from a sample, or we can take a universe, a sample from a universe. అంటే ఏంటిది? ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇంత పెద్ద బాల్, ఒకవేళ మీరు ఇంత రైస్ వండితే ఆ రైస్ చెక్ చేయడానికి మీరు ఒక చిన్న శాంపుల్ యూజ్ చేస్తున్నారు. చూడండి, ద సేమ్ మీనింగ్ ఆఫ్ ద లైన్. యూనివర్స్ అంటే ఏంటి? మొత్తం మీరు వండిన రైస్ అనుకోండి, ఆ శాంపుల్ అంటే ఏంటి? మీరు ఒక 2-3 మెతుకులు తీసుకున్నారు చూడండి, అది శాంపుల్ అన్నమాట. సో అది ఎలా చెక్ చేస్తున్నాడు. సో అలానే using of the central tendency methods you can check the huge data in a single form. Okay, so this is the definition and object-oriented uses of this. Now we'll move to the textbook problem. So this is not a problem, this is the 3 cases here. A case lo malla meeku mean, median, mode ఈ 3 new techniques ఉంటాయి. Okay, see, ఒకవేళ మీరు పేజ్ నంబర్ 202 చూస్తే 1 minute,
పేజ్ నెంబర్ 202 చూస్తే ఇక్కడ 202 లో ఏమి ఇచ్చాడు 3 కేసెస్ ఇచ్చాడు. ఫస్ట్ కేస్ ఏంటిది? ఇన్ ఏ హాస్టల్ 50 స్టూడెంట్స్ యూజువల్లీ ఈట్ 200 idlis in their breakfast. కేస్ 1 చూడండి. కేస్ 1 ఏంటిది? 50 స్టూడెంట్స్ 200 idlis డైలీ తింటారు అన్నమాట. డైలీ ఇన్ breakfast. Now, how many more idlis does the mess in charge make if 20 more students join in the hostel? అంటే ఇక్కడ ఒక హాస్టల్ లో 50 స్టూడెంట్స్ ఉంటే ఆ 50 స్టూడెంట్స్ కి 200 idlis వాళ్ళు డైలీ బ్రేక్ఫాస్ట్ లో చేస్తారు అన్నమాట. సో ఆ 200 idlis చేస్తే 50 మెంబర్స్ కి సరిపోతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకొక 20 కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయితే ఈ 200 ప్లేస్ లో ఇంకెన్ని idlis వాళ్ళు కుక్ చేయాలని చెప్పి అడుగుతున్నాడు. సో but how many more idlis need to cook if more 20 students were joined? ఒకవేళ జాయిన్ అయితే ఇంకా ఎన్ని idlis కుక్ చేయాలన్నాడు. This is the case 1. Now, case 2 చూడండి. Case 2 ఏమి ఇచ్చాడు? Consider the wage of a staff at a factory as given in the table. Which salary figure represent the whole staff అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కేస్ 2 లో స్టాఫ్ ఏమి ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 8 9 10 12 14 15 15 15 16 17 18 19 20. Sorry, 18 90 and 95. కేస్ 2 ఏమి ఇచ్చారంటే ఒక కంపెనీలో 10 ఎంప్లాయీస్ ఉంటే ఆ 10 ఎంప్లాయీస్ కి సాలరీస్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ సాలరీస్ అన్నమాట. 12,000 ఇవన్నీ థౌసండ్స్ అన్నమాట. ఒక ఎంప్లాయీకి 12,000 14,000 15,000 15 15 16 17 18 19 95,000 అలా 10 మెంబర్స్ కి ఆ సాలరీస్ ఉన్నాయి. బట్ ఆ సాలరీ ఇక్కడ ఏమడుగుతున్నా అంటే ఏదైనా ఒక నంబర్ మీరు రిప్రజెంట్ చేస్తే ఆ నంబర్ రిప్రజెంట్ చేస్తే ఆ టోటల్ నంబర్ ఆఫ్ సాలరీస్ దాంట్లో కవర్ అయిపోవాలి. అలాంటి ఒక నంబర్ ని సజెస్ట్ అని చెప్పి అడుగుతున్నాను. కేస్ 3 చూడండి. కేస్ 3 ఏమి ఇచ్చాడు? Different form of transport in the city given below, which is the popular mean of transport. అంటే ఇది ఫస్ట్ ఒక కదా కార్ 15% ఉంటే ట్రైన్ 12%, నెక్స్ట్ బస్ 60%, టూ వీలర్ వచ్చి 30%. సో దీస్ ఆర్ ద 4 mean of transport. ఈ 4 mean of transport లో ఏ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా యూజ్ చేశారని చెప్పి అడుగుతారు. సో దిస్ ఇస్ ద 3 కేసెస్. సో ఈ 3 కేసెస్ లో వాడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాడో చూడండి. ఫస్ట్ ఇన్ ద ఫస్ట్ కేస్ we will usually take an average and use to resolve the problem. ఫస్ట్ కేస్ ఏముంది ఇక్కడ? 50 స్టూడెంట్స్ కి ఒక హాస్టల్ లో 50 స్టూడెంట్స్ కి డైలీ మార్నింగ్ 200 బ్రేక్ఫాస్ట్ ఇచ్చి 200 idlis బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆ 50 మెంబర్స్ కి సరిపోతే నెక్స్ట్ 20 మెంబర్స్ కొత్తగా యాడ్ అయితే 20 మెంబర్స్ కి ఎన్ని idlis యాడ్ చేయమని ఇంకా ఎన్ని idlis కుక్ చేయాలని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో నార్మల్ గా మనం ఏం చేస్తాం అప్పుడు 200 idlis 50 స్టూడెంట్స్ కాబట్టి 54 ఆర్ 200. అంటే మీనింగ్ ఏంటిది? ఈ 50 స్టూడెంట్స్ ఎవరైతే హాస్టల్ ఉన్నారో ఈ స్టూడెంట్ 4 idlis కామన్ గా తింటారు. దిస్ ఇస్ ద యావరేజ్ వన్ అన్నమాట. ఒక పర్సన్ 4 తినొచ్చు, ఒక పర్సన్ 3 తినొచ్చు, ఒక పర్సన్ 5 తినొచ్చు. బట్ ఓవరాల్ గా చేసుకున్న 50 స్టూడెంట్స్ కి 200 సరిపోతుంది. నౌ వాట్ ఇఫ్ మోర్ 20 స్టూడెంట్స్ ఆర్ యాడెడ్? అప్పుడు ఏం చేస్తాం? 20 స్టూడెంట్స్ ఇంటూ ఒక్కొక్క పర్సన్ ఉన్న 80 ఎంత 4 80. సో మోర్ 80 idlis ని వాడు కుక్ చేయాలి. అంటే ఏంటిది? టోటల్ 50 స్టూడెంట్స్ కి 200 idlis చేస్తే 70 స్టూడెంట్స్ కి 280 idlis చేయాలి. దిస్ ఇస్ ద కామన్ వన్. అంతే కదా? మనం ఇంతకుముందు మనం కామన్ చేస్తాం ఏంటిది?
ఒకవేళ 5 books కి 100 రూపీస్ అయితే ఇంకొక నేను 2 books కొంటే ఇంకా ఎంత పే చేయాలని చెప్పి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఇన్ ద సేమ్ వే we are using here in the first case now but in the second case చూడండి సెకండ్ కేస్ లో ఏమవుతుంది ఇప్పుడు సెకండ్ ఇక్కడ ఏం చేశాను నేను యావరేజ్ చేశాను ఎంత మంది ఉన్నారో ఎంత మంది ఎన్ని ఇడ్లీలు ఉంటే దాంతో మనం డివైడ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ అదే యూజ్ చేస్తాం మనకి ఇక్కడ పాయింట్ 2 ఏమి ఇచ్చాడు but if we take average salary in the second case then it will be the 13.7,000 average అంటే ఏంటిది average అంటే ఏం చేస్తాం number of data divided by the sum of data divided by number of data అంటే ఏంటిది sum of data ఇవన్నీ డేటా కదా 12 14 15 15 15 16 17 18 19 95 ఇవన్నిటిని యాడ్ చేసి నంబర్ ఆఫ్ డేటా ఎన్ని ఉన్నాయి 10 డేటాస్ ఉన్నాయి సో ఒకవేళ ఈ అన్నిటిని యాడ్ చేస్తే 395 వస్తుంది ఓకే 395 డివైడెడ్ బై 10 395 అంటే ఏంటిది sum of this all data 10 is number of data ఓకే సో ఇప్పుడు ఒకవేళ డివైడ్ చేస్తే ఎంత 39.5 ఇవి థౌసండ్స్ రైట్ ఒకవేళ సెకండ్ కేస్ తీసుకుంటే సెకండ్ కేస్ 1000 తో సాలరీ కదా సో ఒకవేళ నేను అదే మీ ఆల్రెడీ చూసుకొని ఇది యూజ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 39.5 వస్తుంది బట్ 39.5 అంటే ఏంటిది ఒక్కొక్క మనిషికి బేస్ మ్యాక్స్ యావరేజ్ గా 39,500 సాలరీ అని మనం ఒకవేళ ఫస్ట్ యూజ్ చేసిన మెథడ్ చేస్తే వస్తుంది బట్ ఇక్కడ చూస్తే 8 మెంబర్స్ కి 18,000 బిలో ఉంది రైట్ మనకి ఇక్కడ వచ్చిన యావరేజ్ 39.5,000 ఉంది బట్ ఇక్కడ డేటా చూస్తే 18,000 కి బిలోనే 10 మెంబర్స్ లో 8 మెంబర్స్ కి 18,000 బిలో సాలరీ వస్తుంది సో మనం ఇక్కడ యూజ్ చేసిన ఈ మెథడ్ ని ఇక్కడ యూజ్ చేయాలి ఓకే సో ఇక్కడ ఏమవుతుంది ఇంకొక మెథడ్ వస్తుంది నా అదే చూడండి however verifying the raw data suggests that this mean value may not be best way to accurate the typical salary of a worker అంటే ఏంటిది మనం ఫస్ట్ యూజ్ చేసిన ఏదైతే మెథడ్ ఉందో సెకండ్ కేస్ లో అది యూజ్ చేయాలి as most workers have their salaries between 12 to 18,000 right చాలా మందికి 12 to 18,000 సాలరీ మధ్యలో ఉంది now so median value will be the better measure of the situation so again దీంట్లో మొత్తం 3 parts ఉంటాయని చెప్పాను కదా we'll discuss in the next class so ఇక్కడ ఈ కేస్ ని ఫైండ్ అవుట్ చేయాలి సాల్వ్ చేయాలంటే we will use the second method now case 3 లో చూడండి in the third case most frequent so first mean median mode ఈ 3 మీరు ఒకసారి గూగుల్ చేయండి మీకు ఆల్రెడీ గూగుల్ వచ్చింది కదా గూగుల్ ఎట్లా చేయాలో తెలుసు కదా సో mean median and mode I am writing here mean median and mode these are the 3 measures of central tendency so your homework is to read and write what is the meaning of mean what is the meaning of median and what is the meaning of mode okay mean ante nothing but the mean ante ఏంటిది average and find out చేయడం median ante ఏంటిది center values find out చేయడం mode అంటే ఏంటిది more repeated values అంటే ఏ నంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అది అన్నమాట సో కేస్ 3 లో ఏం చేస్తున్నారు కేస్ 3 లో మీన్ కి యూజ్ చేయాలి మీడియన్ యూజ్ చేయాలి మోడ్ యూజ్ చేస్తాం మోడ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే రిపీటెడ్ గా ఏది ఎక్కువ యూజ్ అవుతుందో అది యూజ్ చేస్తాం సో దిస్ ఇస్ ద ఫర్ ద థర్డ్ వన్ మీకు ఇవన్నీ జస్ట్ ఒక చిన్న ఐడియా కోసం క్లాస్ లో చెప్పాను సో నెక్స్ట్ మనకు ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ క్లియర్ గా అర్థమవుతుంది మీన్ అంటే ఏంటిది మీడియన్ అంటే ఏంటిది మోడ్ అంటే ఏంటిది మీరు ఇది క్లియర్ గా అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ ఉన్న ఎక్సర్సైజ్ అండ్ సేమ్ టైం క్లాస్ 10th లో ఉన్న స్టాటిస్టిక్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ సో ఈ మొత్తం చాప్టర్ మొత్తం ఈ దాని మీద బేస్ ఉంటుంది సో మీకు ఒకవేళ ఇది కరెక్ట్ గా ప్రిపేర్ కాకపోతే 10th స్టాండర్డ్ లో మీకు ఆ టాపిక్ అర్థం కాదు సో I'm closing the chapter here closing the session here the homework is to read and write the definition of your mean median and mode and if you have any doubt in the today's session you just ping me I will clarify this in your next video okay thank you